నమో గురుభ్యః. మనము మన భాగవతంలో 5వ స్కందంలో ఉన్నాం ఇప్పుడు. మూల భాగవతంలో మన వ్యాసుల వారు మనకు చాలా ముఖ్యమైన విషయాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆయన ఒక ప్రణాళిక ప్రకారము, ఒక పద్ధతి ప్రకారము మనల్ని ఈ బంధాల్లో నుంచి, మోహాల్లో నుంచి బయటపడేయడం కోసము ఎంతో సహనంతో ఉపదేశం చేస్తూ వస్తూ ఉన్నారు. ఆయన మూడో స్కందంలో కపిల దేవహూతి సంవాదంతో మన దేహం పైన మనకు రోత కలిగే విధంగా గర్భవాసం ఎంత నరకప్రాయంగా ఉంటుంది. ఆ తర్వాత మరణ సమయం ఎంతగా దుఃఖభరితంగా ఉంటుంది. ఆ తర్వాత ఎటువంటి యాతనలు పొందవలసి వస్తుంది అని ఆయన జన్మ గురించి, దేహం గురించి మనకు భయపెట్టే విధంగా, రోత పుట్టే విధంగా చెప్తూ వచ్చారు. ఆ తర్వాత 4 స్కందంలో భార్య భర్తల పైన ఒకళ్ళకు ఒకళ్ళకున్న అనురాగము ఎటువంటి అల్పమైన విషయము, అయినా కూడా ఎటువంటి అనంతమైన దుఃఖాలకు, జన్మల పరంపరలకు కారణమవుతుంది. ఎటువంటి నరకప్రాయం అది అని పురంజనుడి కథ ద్వారా ఒక జన్మలో నువ్వు పురంజనుడివవుతావు. నా భార్య, నా భార్య అనుకుంటూ తిరుగుతావు. ఒక జన్మలో నువ్వే మళ్ళీ వైదర్భివవుతావు. నా భర్త, నా భర్త అంటావు. మళ్ళీ ఒక జన్మలో నువ్వే ఇంకేంటో రూపమెత్తుతావు. మళ్ళీ భార్యో అంటావు, భర్తో అంటావు. ఏమి ఇంత మోహము నీకు? నువ్వు నిజంగా భార్యవా? నువ్వు నిజంగా భర్తవా? ఏమి అజ్ఞానం బయటబడిందిలో నుంచి అని మనకు మన పైన రోత కలిగే విధంగా అటువంటి బంధాలపైన, మోహాలపైన, కోరికలతో ఉన్న మన పైన మనకు, అటువంటి బంధాలపైన మనకు అనిచ్చ కలిగే విధంగా చెప్తూ వచ్చారు. ఇంక ఇక్కడికొచ్చేసరికి పోనీ కనీసము దేహం గురించిన భ్రాంతి తగ్గించుకోవడం కొంతవరకు సులువేమో. ఏదో భార్యో, భర్తో అంటే మమకారం తగ్గించుకోవడం కొంతవరకు సులువో ఏమో. కానీ బిడ్డల పైన వాత్సల్యము, ఆ మమకారం మాత్రం తగ్గించుకోవడం చాలా కష్టము. కాబట్టి దాని గురించి కూడా ఆయన విచారణ చేస్తూ ఉన్నారు. ఆయన చెప్తూ ఉన్న దాన్ని అట్లానే పట్టుకుని మనము విశ్లేషించుకుంటూ వెళ్ళవలసి ఉంది. అంటే ఇక్కడ చెప్తూ ఉన్నది ఏదో ఒకానొక రాజర్షికి ఏదో ఒక జింక పిల్ల దొరికింది గదా! అయితే నాకేంటి గాదు. ఒక జింక పిల్ల ఒక రాజర్షికి దొరికింది అన్న నెపంతో మన కథే మనకు చెప్తూ ఉన్నారు మన వ్యాసుల వారు. మనము రాజర్షులము అని ఆయన ఆశపడి చెప్తూ ఉన్నాడు. మనము రాజులము గూడా కావచ్చు. రజోగుణంతో కర్మలు చేస్తూ ఉన్నాము. కేవలము కర్మనిష్టలో ఉన్నాము. జ్ఞానం గురించిన ఆలోచన లేదు. మోక్షం గురించిన ఇచ్చ లేదు. ఆత్మ గురించిన అభ్యాసం లేదంటే ఇంక అటువంటి వాళ్లకు చెప్పేదేమీ లేదు. కానీ రజోగుణంతో ఉండి కర్మలు చేస్తూ ఉన్నా గూడా కనీసము జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్ళెవరున్నారో వాళ్ళు రాజర్షులు. అటువంటి వాళ్లకు చెప్తూ ఉన్నాను అని పాపం ఆయన చెప్తూ వస్తూ ఉన్నారు. ఇక్కడ కూర్చుని వింటూ ఉన్న మనందరం కూడా రాజర్షులమన్న ఉద్దేశంతోటే ఇది వినవలసి ఉంటుంది. ఇక్కడ కూర్చుని వింటూ ఉన్న వాళ్ళలో ఎవరైనా సరే రాజర్షులు గాదు. కేవలం రజోగుణంతో కర్మలు చేస్తూ బంధాల్లో ఉన్న వాళ్ళైతే మాత్రం వాళ్ళకిది పనికిరాదు. వాళ్ళు కర్మలు చేసుకుంటూ ఉండొచ్చు. వాళ్ళు ఎట్లనైనా ఉండొచ్చు. ఎన్ని బంధాలతో అయినా ఉండొచ్చు. ఎన్ని జన్మలైనా ఎత్తొచ్చు. మోక్షమైతే లేకుండా అట్లానే ఉంటారు. కానీ రాజర్షులై ఉన్న వాళ్ళెవరున్నారో వాళ్ళ కథ వాళ్ళకు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఒక జింక పిల్ల అని చెప్పారు. జింక పిల్ల అని చెప్పారు ఎందుకు అంటే అది మృగము. మృగతృష్ణ నిజంగా ఉన్నదా ఎండమావిలాగా, ఏదో ఎడారిలో ఎండమావిలాగా
నా బిడ్డలు, నా బిడ్డలు, నా బిడ్డలు అన్న వాత్సల్యం, ఆ మమకారం, ఆ మమత్వము బంధించిందంటే ఇంక అందులో నుంచి విడుదలకు ఎంతో తాపత్రయపడాలి. ఎంతో తాపత్రయపడాలి. ఎంతో కష్టము అటువంటి బంధంలో నుంచి బయటపడ్డము. అయితే నాకు పర్వాలేదు, నాకు బిడ్డలు లేరు, కాబట్టి నాకు ఈ కథ వర్తించదు అని అనుకునే వాళ్ళెవరుంటారో అని ఆయన అందుకే ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఆయన సొంత బిడ్డల పైన ఆయనకు మమకారం అని చూపియలేదు. ఏదో వేరే జింకపిల్ల పైన అని చెప్పారు. ఎందుకు అంటే ఈ వాత్సల్యము ప్రతి జన్మ తీసుకున్న జీవి పెంచుకుంటుంది. ప్రతి జీవికి ఈ వాత్సల్యం ఒకటి బంధమై ఉంటుంది. అది వదిలించుకోవడం కష్టము. వాళ్ళకు సొంతంగా కలిగిన బిడ్డలున్నారనుకోండి. వాళ్లకు సొంతంగా కలిగిన బిడ్డలు వాళ్ళ పైన తీవ్రమైన మమకారం ఉంటుంది. కావాలంటే భర్త పైన, భార్య పైన, తల్లిదండ్రుల పైన, ఇంక దేనిపైన సొంత దేహం పైనైనా ఆ మోహాన్ని తగ్గించుకోవచ్చు ఎంతో కొంత. పూర్తిగా వదులుతుందని చెప్పలేము. ఎంతో సాధనుండాలి. కొంతైనా తగ్గుతుందేమో గాని, బిడ్డల పైన మోహం తగ్గించుకోవడం చాలా కష్టము. తీవ్రమైన సాధన, తీవ్రమైన వైరాగ్యం కావాలి దానికి. అయితే సొంతంగా దేహంలో నుంచి ఊడిపడ్డ బిడ్డల పైన మాత్రమే అటువంటి వాత్సల్యం ఉంటుందా అంటే అంత మాత్రమే గాదు. సొంతంగా బిడ్డలు కలగకపోతే ఎవరినైనా దత్తత తీసుకున్నా సరే అంతే మమకారం ఉంటుంది. నా వాళ్ళు, నా పిల్లలు నేను పెంచానని పెంచిన ప్రేమ గూడా అంతే తీవ్రంగా ఉంటుంది. కన్న ప్రేమ ఎంతుంటుందో పెంచిన ప్రేమ అంతే తీవ్రంగా ఉంటుంది. అయితే పెంచిన ప్రేమ కూడా లేదనుకోండి. ఒకవేళ వాళ్ళకి సొంతంగా పిల్లలు కలగలేదు. పిల్లల్ని దత్తత గూడా తీసుకోలేదనుకోండి. అప్పుడు కన్న ప్రేమ, పెంచిన ప్రేమ 2 లేకపోతే వాళ్ళేం జేస్తారు నెక్స్ట్ ఈ వాత్సల్యము కామన్ ఫీచర్. ప్రతి జంతువుకు ఈ వాత్సల్యము కామన్ ఫీచర్. ప్రతి జంతువుకు. జన్మ తీసుకున్న ప్రతి జీవికి ఈ వాత్సల్యము కామన్‌గా ఉంటుంది. ఆ ప్యాకేజ్‌కి కామన్ ఫీచర్ కాబట్టి వాళ్ళేం చేస్తారు ఆటోమేటిక్‌గా ఏదో పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి పిల్లలు కలగలేదు. కాబట్టి దత్తత తీసుకున్నారు. లేదా దత్తత గూడా తీసుకోలేదు. వాళ్లకు సొంత పిల్లలు లేరు. దత్తు పిల్లలు లేరు అంటే నెక్స్ట్ ఏం చేస్తారు? నా భర్తే నా బిడ్డ అనుకుంటాను. నా భార్యే నా బిడ్డ అనుకుంటాను. అనుకుంటూ ఆ రకమైన వాత్సల్య భావన భార్యాభర్తలు ఒకళ్ళ పైన ఒకళ్ళు పెంచుకుంటారు. మనకు పిల్లలు లేకపోతే పర్వాలేదు. మనిద్దరం ఒకళ్ళనొకళ్ళము పిల్లలము అవుదాము అనుకోని ఆ రకంగా ఒప్పందాలు పెట్టుకొని జీవిత పర్యంతము అదే వాత్సల్య భావనతో ఉంటారు. దాన్ని వదిలిపెట్టలేరు. అప్పుడేం చేస్తారు? ఈ బంధాలు పోవు. ఇప్పుడు భార్యాభర్తలకి ఆల్రెడీ ఒకళ్ళ పైన ఒకళ్ళకి బంధాలుంటాయి. భార్యాభర్త బంధం గాక. పిల్లల్ని కన్నారంటే భార్యాభర్త బంధాలు, పిల్లల బంధాలు. లేదా పిల్లల్ని దత్తత తీసుకుంటే భార్యాభర్త బంధాలు, పిల్లల్ని దత్తత తీసుకున్న పిల్లల బంధాలు. కనలేదు, పెంచలేదంటే నెక్స్ట్ భార్యాభర్త ప్లస్ పిల్లలు అని మొత్తం అన్ని రకాల బంధాలు వాళ్ళిద్దరూ ఒకళ్ళ మెడకి ఒకళ్ళు తగిలించుకొని 2, 2, 3, 3 బంధాలు తగిలించుకొని ఆ బంధాలతో బద్ధులై ఉంటారు. కాడి ఎద్దుల్లాగా ఉంటారు. భార్యాభర్తలంటే ఎవరు? కాడికి కట్టిన ఎద్దులు. భారాన్ని భరిస్తూ ఉంటారు. అందుకనే భరతుడని కథ మొదలుపెట్టారు మన గురువుగారు. తక్కువ తెలివితేటలు లేవు వ్యాసుల వారికి. పోనీ అట్లా నువ్వు నాకు కూతురు, నేను నీకు కొడుకు అని పిల్లలు లేని, పిల్లల్ని పెంచని భార్యాభర్తలు అనుకున్నారనుకోండి. దాన్ని అట్లా కూడా అనుకోవట్లేదనుకోండి. ఆ రకంగా కాకపోతే వాళ్ళు నెక్స్ట్ ఏం జేస్తారు? వాళ్ళ తమ్ముళ్ళనో, చెల్లెళ్ళనో వాళ్ళ సొంత బిడ్డలుగా పెంచడము. లేదా వాళ్ళ అమ్మనో, నాన్ననో చిన్నప్పుడు మీరు మమ్మల్ని బిడ్డల్లాగా పెంచారు. ఇప్పుడు మేము పెద్దవాళ్ళమయ్యాం గాబట్టి మీరు మా బిడ్డలనుకోని
మా కన్న బిడ్డల్లాగా మేము పెంచుతామనుకుంటూ కొంచెం పెద్ద వయసుకొచ్చిన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రుల్ని బిడ్డల్లాగా చూసుకునే వాళ్ళని కూడా చూస్తాను. ఆ రకంగా గూడా మళ్ళీ అదే రకము సేమ్ మమకారము. అట్లాంటి వాళ్ళని గూడా జూసాను. ఇప్పుడు నేను చెప్తున్న వాళ్ళందరిని నేను చూసే చెప్తున్నాను. ఆ తర్వాత లేకపోతే కుక్కల్ని పెంచుకుంటారు. కుక్కల్ని వాళ్ళ సొంత బిడ్డల్లాగానే చూస్తారు. మమ్మీ, డ్యాడీ అని గూడా పిలిపించుకుంటారు. అమ్మ, నాన్న అని పిలిపించుకుంటూ మళ్ళీ కుక్కల్ని, లేతే పిల్లుల్ని, లేకపోతే తాబేలుని పెంచుకునే వాళ్ళని గూడా చూసాను. ఇంకేవైనా పెంచుకోవచ్చు. ఇట్లాంటివన్నీ గాకపోతే చెట్లను పెంచుకుని, అదే నా బిడ్డ అనుకుని దానిపైన అంతటి ప్రేమ పెంచుకున్న వాళ్ళని గూడా జూసాను. ఈ రకంగా మనుషుల్ని పెంచుకునే వాళ్ళని, లేదా జంతువుల్ని పెంచుకునే వాళ్ళని, లేదా పక్షుల్ని పెంచుకునే వాళ్ళని, లేదా చెట్లని పెంచుకునే వాళ్ళని చూసాను. వీళ్ళు కాక విచిత్రంగా దేవుళ్ళని గూడా మా సొంత బిడ్డలనుకునే వాళ్ళని గూడా చూసాను. కృష్ణుడు అంటే నాకు చాలా ఇష్టము. బాలకృష్ణుడు నా బిడ్డడుగానే ఉన్నాడు. నేను బాలకృష్ణుడిని నా బిడ్డగానే చూస్తున్నాను అని చెప్పుకుంటున్న వాళ్ళని నేను చూసాను. పోనీ ఈ రకంగా కళ్ళ ముందు కనిపించేవో, ప్రాణాలతో ఉన్నవో, మనసులో భావించేవో పక్కన పెడితే, ప్రాణాలతో గూడా లేనివి, ఇళ్ళ పైన గూడా, ఉద్యోగాల పైన, కంపెనీల పైన, కార్ల పైన గూడా, ఈ కారు దిస్ ఈజ్ మై బేబీ, లేతే వాళ్ళ ఇల్లు చూపించి దిస్ హోమ్ ఈజ్ మై బేబీ అనుకుంటూ, వాటి మీద గూడా అంతే పిచ్చి వ్యామోహం. వ్యామోహం దాని పేరు. వాత్సల్యం, ప్రేమ అని చెప్తున్నాను అప్పటినుంచి నేను. మమకారం, మమత్వం, వాత్సల్యం, ప్రేమ, అనురాగం అని పేర్లు చెప్తే బాగున్నాయి, రొమాంటిక్‌గా ఉన్నాయి అనుకుంటున్నారేమో కాదు. వాటన్నింటికి ఒకటే అర్థం. వాటి పేరు వ్యామోహం. వ్యామోహం అంటే మోహం. విపరీతమైన, ఆశాంతమైన మోహం అనర్థం. వ్యామోహానికి అర్థము విపరీతమైన, ఆశాంతమైన మోహము అనర్థం. ఇటువంటి విపరీతమైన, ఆశాంతమైన మోహంలో నుంచి బయటపడ్డము చాలా కష్టము. అయితే కానీ బయటపడి తీరవలసిందే. ఈ బంధము లాగేస్తుంది కిందికది నరక ద్వారము. ఈ వ్యామోహము నరక ద్వారము. జన్మల్లోకి ఈడ్చేస్తుంది. ఎంతటి వాడినైనా సరే, ఎంతటి జ్ఞానినైనా సరే, ఎంతటి నిష్ఠలో ఉన్నవాడినైనా సరే, ఎంతటి తపస్సులో ఉన్నవాడినైనా సరే, ఎంతగా తన స్థితిని పొందడానికి అత్యంత చేరువలో సన్నిహితంగా ఉన్నవాడినైనా సరే, క్షణం కదిలింది మనసంటే మాత్రము విపరీతమైన, అశాంతమైన ఆ మోహము వాడిని ఇంక ఈడ్చేస్తుంది జన్మల్లోకి. అందులో నుంచి బయటపడడం చాలా కష్టము. కాబట్టి ఆయన ఇంత దూరం చెప్తూ వస్తూ ఉన్నారు. ఎవరి కోసం చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారని చూడండి. ఇటువంటి విపరీతమైన, ఆశాంతమైన మోహంలో నుంచి బయటపడ్డవాడు ఒక్కడూ లేడు. ఇక్కడ కూర్చుని వింటూ ఉన్న వాళ్ళలో ఒక్కళ్ళు గూడా నాకిటువంటి వ్యామోహము ఎవరి పట్ల లేదు అని చెప్పగలిగిన వాళ్ళుంటే వాళ్ళకి నమస్కారము. ప్రతి వాడు దేనితోటో ఒక దాంతోటి ఏదో ఒక రకమైన బంధం పెట్టుకుని, ఆ బంధమన్న ద్వారము అది పాతాళానికి, నరకానికి ద్వారం. అందులో నుంచి జారిపోతూ ఉంటాడు. మామూలుగా గాదు. ఈ బంధం ఎట్లా అంటే, కొడుకు రూపంలో, కూతురు రూపంలో, అదిగో భర్తే నా కొడుకు, భార్యే నా కొడుకు అన్న రూపంలో, అదిగో భగవంతుడు నా కొడుకన్న రూపంలో, అదిగో ఈ పిల్లి కూన నా కొడుకన్న రూపంలో, అదిగో ఈ కారు నా కొడుకన్న రూపంలో, లేదా ఈ చెట్టు, లేదా పుట్ట ఏదో రాయి, ఒక రప్ప ఏదో ఒకటి. ఇవన్నీ నిజంగా రాళ్ళుగా, రప్పలుగా, పెద్ద గుదిబండలుగా ఆ మమకారమన్న, వాత్సల్యమన్న బంధానికేసి మెడకు బిగించుకుని, ఆ నరక ద్వారంలో నుంచి కూలిపోతూ ఉంటారు. చూసుకోవడం వాళ్ళకి చేత కాదు. ఆగడం చేత కాదు. పైగా ఇదంతా మంచి, ఇది నా ధర్మము, ఇది నా కర్తవ్యము, ఇది పెద్దలు చెప్పారు, పెద్దలు ఆచరించారు, శాస్త్రాలు చెప్తాయి అని
చాలా ధాటిగా జస్టిఫై చేస్తారు. ప్రతి వాళ్ళు జస్టిఫై చేస్తారు. ప్రతి వాళ్ళు జస్టిఫై చేస్తారు. బిడ్డల పైన ఇటువంటి వ్యామోహము, మోహమని అర్థం చేసుకోరు. ఇది యాక్చువల్‌గా నా ధర్మము, నా కర్తవ్యం అని మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు. దాన్ని ఆ బంధాన్ని తొలగించుకోవడానికి ఆలోచన చేయడం పక్కన పెట్టి, అది ఉండడం అత్యవసరం అనుకుంటారు. కాస్త ఆ బంధం లేకపోతే ఇప్పుడు నేను చాలా చెప్పుకుంటొచ్చాను. సొంతంగా బిడ్డలు కలగకపోతే దత్తు తీసుకుంటారు. లేతే భార్య, బిడ్డ, భర్తే బిడ్డ అనుకుంటారు. లేతే దారిన పోయే వాళ్ళందరిని అనుకుంటారు. ఇంకేంటో అనుకుంటారని చెప్పుకుంటొచ్చాను గదా! అంత దూరం పక్కన పెట్టండి. సొంతంగా బిడ్డలు కలక్కపోతే ఇంక విలవిల్లాడిపోతారు. వాళ్ళకి 60 ఏళ్ళు, 70 ఏళ్ళొచ్చిన తర్వాత గూడా బిడ్డలు లేదంటే ఇప్పటికి గూడా చాలా బాధపడతారు. అదో పెద్ద గొప్ప లోపమనుకుంటారు. ఆశ్చర్యమేమి అంటే సొంతంగా బిడ్డలు కలక్కపోతే అదొక గొప్ప లోపమనుకుంటారు. ఏదో పాపము చేయడం వల్ల నాకు బిడ్డలు కలగలేదనుకుంటారు. పాపము చేయడం వల్ల, పుణ్యము చెయ్యకపోవడం వల్ల కలిగేదేమి అంటే జ్ఞాన ప్రాప్తి ఉండదు. జ్ఞానానికి దూరమైపోతారు. జ్ఞానమొక్కటే పుత్రము. పాపము అంటే పతన కారణాలు, కోపాలు, క్రోధాలు ఇటువంటివి మోహాలు, వ్యామోహాలు ఉన్నాయంటే ఇవన్నీ యాక్చువల్‌గా పాపాలు. ఇవన్నీ చేసుకుంటే లేదా ఆత్మ గురించిన ఆలోచన చేయడం పుణ్యము. అది చేయకపోతే కలిగే మనకు ప్రాప్తించేదేమి అంటే జ్ఞాన ప్రాప్తికి దూరమైపోతాము. దాన్ని పక్కన బెట్టి, దాని గురించి ఆలోచన అటువంటి పుత్రము కలగాలి నాకు, జ్ఞానమన్న పుత్రం కలగాలి. నన్ను తరింపచేసే జ్ఞానం నాకు కలగాలి. ఆత్మోద్ధరణకు కావలసిన ఆత్మజ్ఞానం కావాలి అన్న ఆలోచన చెయ్యరు. అదిగో యాక్చువల్‌గా ఫిజికల్ బాడీస్‌లో నుంచి ఒక బాడీ నుంచి ఇంకో బాడీ ఇవతలికి ఊడి పడలేదే, నేను పాపం చేశాను గాబట్టి, పుణ్యం చేయలేదు గాబట్టి అనుకుంటారు. అంతటి వ్యామోహంతో ఉంటారు. ఆ బంధము లేకపోవడం మంచిదనడం గాదు. ఆ బంధము లేకపోతే ఎంతో నష్టము, కష్టము, లోభమనుకుంటారు. ఇంకా అటువంటి స్థితిలో నుంచి బయటికి రావాలి అంటే, పైగా మన చుట్టూ ఉన్న ప్రపంచము అందులోకే ఈడుస్తుంటుంది. అసలు వీడి సొంత స్వభావం అట్లా ఉన్నదేంటి? అది వాడి సొంత స్వభావమేమి? అది గూడా ప్రకృతి. ఇటువంటి వ్యామోహం ఎందుకు కలుగుతుందని ఆలోచన చేయండి. అది మీకు లేదు. ఇక్కడ కూర్చొని వింటూ ఉన్న ఒక్కళ్ళకి కూడా ఈ వ్యామోహం లేదు. ఆ వ్యామోహం ఉన్నది ఎవరికి? మీలోని ప్రకృతికి ఆ ప్రమదకుంటుంది. దాని లక్షణము, ప్రకృతి లక్షణము పిల్లల్ని కనడము. ప్రకృతి లక్షణము దాని మీద మోహం పెంచుకొని కూర్చోవడము. ఇదంతా మాయా స్వభావము. మీకు లేదు. ఈ విషయం అర్థం చేసుకోకపోతే అందులో నుంచి బయటపడడం కష్టము. కాబట్టి మాయ మీలో ఎంత ఉండి మిమ్మల్ని అట్లా తరుముతున్నదో, బిడ్డలు కావాలి, 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 కావాలి. ఎవరు? శారీరకమైన, భౌతికమైన ఫిజికల్ ఎంటిటీస్ ఓన్లీ బాడీస్. రక్తం, మాంసం, మజ్జ, మలం, మూత్రం వాటితో నిండి ఉన్న సంచీలు, ఈ సంచీల్లో నుంచి ఇంకా కొన్ని సంచీలు బయటికి రావాలి అన్న కోరిక లోపల ఎట్లా తరుముతున్నదో అది మాయా లక్షణము. మీది గాదు. మీలోని ప్రమద లక్షణమది. అట్లానే ఇదే మిమ్మల్ని ప్రమాదంలో ఉంచే ఆ మోహము బయట మొత్తముంటుంది. మీ చుట్టూ మీ అమ్మగా, నాన్నగా, అక్కగా, తమ్ముడిగా, స్నేహితుడిగా, భార్యగా, భర్తగా ఇదే మోహం మిమ్మల్ని అందులో ఈడుస్తుంటుంది. తెలుస్తున్నదా? ఎంతటి ప్రమాదంలో ఉన్నారో మీరు తెలుస్తున్నదా మీకు? మీ ఆత్మ గురించి మీకు ఆలోచన లేకపోతే అనాత్మ మీ లోపల ఉండి మిమ్మల్ని ఈడుస్తుంటుంది కిందికి నరకంలోకి, జన్మల్లోకి. మీ చుట్టూ ఉండి మిమ్మల్ని అందులోకే ఈడుస్తుంటుంది. పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో, పిల్లల్ని గను, పిల్లల్ని గను, పిల్లల్ని జూసుకో, పిల్లల్ని జూసుకో. అదిగో భర్తను జూసుకో, భర్తను జూసుకో, భార్యను జూసుకో, భార్యను జూసుకో. ఇంతే ఈడుస్తుంటుంది. భర్తను జూసుకో, భార్యను జూసుకో పక్కన పెట్టినా కూడా పిల్లల్ని జూసుకో. అదో పిల్లాడు అన్నం తింటున్నాడు పోయి చూసుకోపో. వాడు తింటాడు. వాడు కొంచెం పెద్దవాడయ్యాక వాడు అన్నం వాడు తింటాడు. నువ్వేంటి పోయి అక్కడ కూర్చొని వాడి నోరు చూసుకుంటూ కూర్చోవాలేంటి? అదో పిల్లాడిని తీసుకొని రాలేదా అమ్మ? మీ అమ్మాయిని తీసుకొని రాలేదా అండి? వాళ్ళ అమ్మాయిని తీసుకొని ఆయనొస్తాడో, వాళ్ళ అబ్బాయిని తీసుకొని ఆయనొస్తాడు. నీకెందుకు మధ్యలో? ప్రతాడు ఇంకిదే ముచ్చట్లు.
ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మొత్తం ప్రమదలే. అందులోకే ఈడుస్తుంటారు. మీ లోపల అదే ప్రమద. అందులోకే ఈడుస్తుంటుంది. ఇప్పుడు ఇంతటి బురద గుంటలో నుంచి మిమ్మల్ని మీరు ఎట్లా ఉద్ధరించుకుందాం అనుకుంటున్నారు? ఆలోచన చేసుకున్నారా? ఎటువంటి అనర్థంలో దిగబడి, ఎటువంటి నరక కూపంలో దిగబడి కూరుకుని ఉన్నారో తెలుసుకుంటున్నారా? అయితే అదే ముద్దుగా ఉన్నదనుకుంటారు. అదే ముద్దుగా ఉన్నదనుకుంటారు. అదే మురిపెమనుకుంటారు. ఎంతటి అన్యాయం చేసుకుంటున్నారు. ఎంతటి అన్యాయం చేసుకుంటున్నారో, మీకు మీరు ఎంతటి అపకారం చేసుకుంటున్నారో, ఆత్మద్రోహం చేసుకుంటున్నారో ముందు దాన్ని గుర్తించండి. ఇంకా ఇప్పుడు ఆ ఆత్మద్రోహం ఆల్రెడీ చేసుకుని, ఆత్మహత్య చేసుకుని, పిల్లల్ని కనో పెంచో, లేకపోతే నా భార్య, నా కొడుకు, నా బిడ్డే ఇగో నా నా భార్య, నా కొడుకు, నా భార్య, నా భర్తే, నా కొడుకు ఏంటో ఒకటనుకోని, లేకపోతే ఏంటో కుక్కలనో, పిల్లులనో, పక్షులనో పెంచుకుని, లేకపోతే చెట్లనో, వాటినో పెంచుకుని, లేతే నా అమ్మే, నా కూతురనుకోని, ఇంకేంటో రకరకాలుగా విచిత్రమైన ఇదిగో ఇట్లాంటి వాత్సల్యాలన్నీ పెట్టుకుని, వత్సల భావాలన్నీ పెట్టుకుని కూర్చున్న వాళ్ళు, వాళ్ళ వ్యవహారాలు మామూలుగా బయట చెప్పామనుకోండి, బయట ప్రపంచంలో ఆ ప్రమాదంలో తిరుగుతూ, అదే ప్రమాదంలో, అదే మురికి గుంటలో, అదే నరక కూపంలో అక్కడే తిరుగుతున్నప్పుడు ఇదంతా బాగుంటుంది. ఎట్లా ఉంటుంది? మా అబ్బాయేంటి మరేంటి, నా కూతురండి అనుకుంటూ ఫోటోలవన్నీ చూపించుకుంటూ, అప్పుడే వాళ్ళు పుట్టారంటే వాళ్ళకి నడవడం గూడా రాదు. వీడియోలన్నీ తీసి, ఓహో! వీడియోలందరికీ ఫార్వర్డ్‌లన్నీ చేసుకుంటూ, ఫోటోలన్నీ చూపించుకుంటూ, వాడు తుమ్మినా, వాడు దగ్గినా, ఇంక వాడు బోళ్ళ పడ్డా, వాడు కదిలినా, వాళ్ళు పక్కకు తిరిగినా, వాడు ఊ అన్నా, వాడు ఆ అన్నా, వాడికొక పన్నొచ్చినా, వాడికో పన్ను ఊడినా, ప్రతి దానికి పండగలు చేసుకుంటూ అవి పెద్ద ఉత్సవాల్లాగా చేస్తూ ఉన్నవన్నీ ఎంత రోత కలగవలసిన విషయాలు, ఎంత విరుద్ధంగా ఆత్మకు విరుద్ధమైనవన్నీ అనాత్మలన్నీ పట్టుకొని ఎంత ముద్దొస్తున్నాయనుకుంటున్నామో, ఎంత మొద్దులమై ఉన్నామో చూపిస్తూ ఉన్నారు. బయట ప్రపంచంలో కళ్ళతో గాదు. ఇక్కడ వ్యాసుల వారు ఈ మురికి గుంటలో ఈ పురుగులన్నీ ఒక్క పురుగులో నుంచి ఇంకో పురుగంతా బయటకొస్తూ ఉంటే, ఆ పురుగులు చేస్తూ ఉన్న చిన్న పురుగులు చేస్తూ ఉన్న ఆటలకి పెద్ద పురుగులు ఏంటో మోహపోతూ ఉంటే, ఆ మోహాన్ని చూస్తూ ఈయన ఈ పద్యాలన్నీ రాస్తూ ఉన్నారు. ఈ గద్యాలన్నీ రాస్తూ ఉన్నారన్న భావనతో ఆయన కళ్ళలో నుంచి చూడండి ఎంతగా అసహ్యమనిపిస్తుందో. మళ్ళీ చెప్తాను మొదటి నుంచి. పైగా నిన్న మనము దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, మన వాళ్ళలోనే ఒకళ్ళు ఎంత మంచి భావన, చాలా సమయోచితమైన, సందర్భోచితమైన మాట చెప్పారు. అది గుర్తుకొచ్చింది నాకిప్పుడే వెంటనే. ఎక్కడి నుంచొస్తారసలు పిల్లలు బయటికి? మలమూత్రాలు విసర్జన చేసే ప్రదేశం నుంచి బయటకొస్తారు. మలమూత్రాలు ఎటువంటి జుగుప్సాకరమో, అసహ్యకరమో, రోత కలిగించేవో అటువంటి ప్రాంతం నుంచి అట్లానే బయటికొచ్చే పిల్లల్ని చూస్తే మాత్రం అంత ముద్దెట్లా వస్తుందో, ఏమీ మోహం గదా అని. అట్లానే మనం ఏమనుకున్నాము, అసలు పిల్లలు బయటికి రావడం సరే, పిల్లలు అసలు కడుపులోకి రావడానికి గూడా మళ్ళీ అదే మలమూత్రావయవాలతో కూడి ఉన్న సంఘాలే గదా! ఏమున్నది ఇందులో అంత మోహపోవడానికి? రోత కలగవలసిన విషయం గురించి ఏమి ఈ మాయ కమ్మేస్తూనే ఉంటుంది. ఇంత తెలిసిన వాళ్ళకి, ఇంత జ్ఞానం కలిగిన వాళ్ళకి ఈ మాయ అన్నీ తెలిసి అన్నీ మాట్లాడతాం. మళ్ళీ అన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాం. అన్ని కొటేషన్స్ చెప్పుకుంటాం. అన్ని పద్యాలు చెప్పుకుంటాము. అన్ని డిస్కషన్స్ చేస్తాం. మళ్ళీ మాయ వెంటనే కమ్ముతున్నది. ఇంతటి మహామోహము, ఇంతటి మహామాయ తొలగాలి అంటే ఏమి చెయ్యాలి? ఏమి చేసేది లేదు. ఇంకింతే విషయం. ఇట్లానే దీని గురించి మాట్లాడుతూ ఉంటే, ఇట్లానే దీని గురించి భావన చేస్తూ ఉంటే ఎప్పటికైనా ఒకప్పటికి కొంచెమైనా మాయ కరుగుతుందేమో చూద్దాము. కాబట్టి ఏదో ఒక ఏణకుడకం, ఏణం, ఏణం అని చెప్పారు. పైగా మృగం సరే. మన వ్యాసుల వారు మృగం అని చెప్పారు. మృగం అంటే
మృగతృష్ణలతో సంబంధం ఉన్నది అని అర్థం. ఇక్కడ మృగం అనొచ్చు కదా! ఆయన ఏణం అని చెప్పారు. ఏణము ఏతి అని ఏదైతే ఇతహ్యంతి అని ఇటు వస్తుంది అని అర్థం. వచ్చి తగులుకుంటుంది. మనతో వచ్చేదని అర్థం. ఏణం అన్న దానికి అర్థము ఇతహ్యంతి అని మనతో వస్తుంది అని అర్థము. ఆ బంధము, ఆ పాశము ఒక్క జన్మలో తగిలించుకుంటే అది అక్కడికి ఊడదు. అదట్లానే వెంట తరుముకునొస్తుంది. అసలు యాక్చువల్‌గా వదిలిపెట్టడం కష్టం. జంతువులమై జన్మ తీసుకున్నామంటే మాత్రము, వేరే జంతువుల పైన ఇటువంటి వాత్సల్య భావము గ్యారంటీగా వెంట తరుముతుంది అని దాని అర్థము. వెంట తరుముతుంది అని దానర్థం అసలు. యాణం అన్న దానికి అర్థమే అది. వెంట వస్తుంది అని చెప్పాడాయన. వెంట వచ్చేదని చెప్పాడాయన. సరే ఇంతకి అదెట్లోకట్లా వచ్చి చేరుతుంది మనల్ని. అదెట్లోకట్లా వచ్చి చేరుతుంది. ఆ ప్రవాహంలో స్రోతస అనూహ్యమానమది. సంసారంలో అట్లా కొట్టుకుని పోతూ, పోతూ వచ్చి మనల్ని తగులుకుంటుంది. ఏమి చేశాం గాబట్టి, ఈ బాడీలో నుంచి ఆ బాడీ ఊడిపడుతుందంటే ఏమి చెప్పలేము. ఆ సంసార ప్రవాహంలో, కాల ప్రవాహంలో కొట్టుకుని పోతూ, పోతూ కొన్ని బాడీస్ ఇందులో నుంచి ఊడిపడతాయి. అందులో ఈ వ్యామోహం అంతా ఇంత గాదు. అసలు ఈ వ్యామోహం గురించి ఆలోచన చేస్తే ఆశ్చర్యం అంతా ఇంత గాదు. ఈ ఆ మోహం ఎంతుంటుందంటే, ఇప్పుడు నా సొంత బిడ్డ అంటే ఉంటుందింక విపరీతమైన మోహము. ఎట్లా మనకు తెలియని గూడా తెలీదు మళ్ళీ. ఏదో ఒక హాస్పిటల్‌లో డెలివరీ అయినప్పుడు చాలా మందికి అదే టైంలో డెలివరీ అయ్యి, ఒకవేళ ఫర్ ఎనీ రీజన్ ఆ బిడ్డ మారిపోయిందనుకోండి. వేరే బిడ్డని ఎవరినైనా అక్కడ పెట్టి ఇది నీ బిడ్డే అని చెప్తే, ఇది నీ బిడ్డ అని చెప్పినంత మాత్రాన, ఇది నీ బిడ్డ అని చెప్పినంత మాత్రాన పెంచుకుంటారు అటువంటి మోహం. కాబట్టి ఎక్కడుంది ఆ మోహము? ఆ బిడ్డలో, ఆ రూపంలో లేదు. నీ బుద్ధిలో ఉన్నదది. నీలో ఉన్నది ఆ మోహము. ఎందుకు అంటే, ఇదిగో ఇది నీ కూతురు, ఇది నీ కొడుకు అని చెప్పగానే వెంటనే, ఇది నాది అన్న మమకారం, ఆ బంధం తగులుకుంటుంది. అసలా పుట్టినప్పుడు మొఖం గూడా గుర్తుపట్టడానికి గూడా వాళ్ళకి తెలియని గూడా తెలీదు. అప్పుడే చూస్తున్న మొఖము, కొన్నాళ్ళు చూస్తే గాని గుర్తుపట్టడం కుదరదు. అంటే ఇప్పుడు చాలా రూల్స్ ఉన్నాయి గదా! హాస్పిటల్స్ అట్లా ఒప్పుకోవు గదా! చాలా రెగ్యులేషన్స్ ఉన్నాయి గదా! ఇవన్నీ గాదు. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఒక థియరీ చెప్తున్నాను. ఆ తల్లికి ఆ బిడ్డని చేతిలో పెట్టి ఇదిగో ఇది నీ బిడ్డ అని చెప్పగానే వెంటనే టపీమని పెంచేసుకోవడమే. ఆ బిడ్డ కాకుండా వేరే బిడ్డని ఎవరైనా ఇంక దేనైనా సరే ఇంకేదైనా ఒక హ్యూమన్ బాడీని అక్కడ పెట్టి అదిగో నీ బిడ్డ అంటే అయిపోయి అక్కడికి వచ్చేస్తుందక్కడ మోహం ఆటోమేటిక్. సడెన్‌గా ఒకవేళ ఆ పిల్లకి 20 ఇయర్స్, 30 ఇయర్స్ వచ్చిన తర్వాత ఏదో తెలుగు సినిమాల్లో లాగా చిన్నప్పుడు మారిపోయారు. ఆమె నీ కూతురు గాదు. ఇదిగో ఈమె నీ కూతురు అనగానే వెంటనే ఇన్నాళ్ళు పెంచిన ఈ బాడీ మీద ప్రేమ తగ్గి, అదిగో అది నేను కన్నాను అని చెప్పి ఆ బాడీ మీద ప్రేమ పెరగడం ఇట్లాంటివన్నీ విచిత్రంగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఎదురుగా ఉన్న బాడీస్‌లో లేవు. అది ముఖ్యం ఇక్కడ. అర్థం జేసుకోవాల్సింది. ఇక్కడ ఈ జింక పిల్ల ఉంది కాబట్టి రాజర్షికి మోహం కలగలేదు. రాజర్షిలో ఆ మోహం, ఆ మాయ, ఆ ప్రమాదం ఆల్రెడీ ఉన్నది. ఇక్కడ జింక ఓన్లీ ఎన్ ఎక్స్‌క్యూజ్. ఓన్లీ ఒక నెపము. ఒక సాకు మాత్రము. కాబట్టి మీ బిడ్డలు ఉన్నారు గాబట్టి మీకు దాని మీద మోహం గాదు. మీలో ఆ మోహం ఆల్రెడీ ఉన్నది. దేని మీదో ఒక దాని మీద మీరే ప్రొజెక్టింగ్ చేసుకుంటారు. అందుకనే అదిగో నా భర్తే నా కొడుకు, నా భార్యే నా కూతురని ఎందుకనుకుంటారు? అదిగో మా అమ్మే నా కూతురు, లేపోతే అదిగో నా కుక్కే నా కూతురని ఎందుకనుకుంటారు? బికాజ్ వీళ్ళ మనసులో ఉన్న మోహాన్ని వాళ్ళు ఏదో ఒక బాడీ మీద ప్రొజెక్టింగ్ చేస్తారు. మీ మనసులో ఉన్న మోహాన్ని మీరే ఏదో ఒక బాడీ మీద ప్రొజెక్టింగ్ చేస్తున్నారు. అది ముందు అర్థం జేసుకోండి. మీలో ఉన్నది దోషము. మీలో ఉన్నది ఆ మాయ. మీలో ప్రవర్తిస్తూ ఉన్నది ఆ మాయ. ఆ మాయని మీ వశంలో బెట్టుకోవడం మర్చిపోయి, పోగొట్టుకుని, మీరు దాని వశమయ్యి, అది ఏదో బాడీస్ చూపించి దాని మీద ప్రేమ పెంచుకుంటే మీరు గూడా దాంతో పాటే వాటి మీద ప్రేమలు పెంచుకొని తిరుగుతున్నారు అయోమయంగా. ఇంక కూర్చొని. దాని పోషణ, దాని పాలన, దాని లాలన, దాని ప్రీడన ఇంక అదే ధ్యానం. ఎప్పుడు జూసినా
పెద్దగా తల్లిదండ్రులయ్యారంటే ఇంక జూసుకోండి వాళ్ళ దగ్గరికెళ్ళి మాట్లాడాలంటే తలకాయ నొప్పొస్తుంది. వాళ్ళ పిల్లల ఫోటోలు, వాళ్ళ పిల్లల వీడియోస్, వాళ్ళ పిల్లల ముచ్చట్లు. పక్కకు తిరిగారండి, బోళ్ళ పడ్డారండి, పాకారండి, ఏదో ఒకటి చేశారండి. ప్రతి ఆడు చేస్తాడండి. ప్రతి ఆడు చేస్తాడు. పైగా ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు. ఏ కాకి పిల్ల ఆ కాకి ముద్దు. కాకి పిల్ల కాకికి ముద్దని మళ్ళీ దారిన బోయే సామెతలన్నీ జెప్పుకుంటూ. సరే నీకు తెలుసు గదా! ఎవడి పిల్ల వాడికి ముద్దు. కాకి పిల్ల కాకి ముద్దని నీకు తెలుసు గదా! మరి నీ పిల్ల పక్కన వాడికి ముద్దు గాదు గదా! నీ ఎందుకు పక్కన వాడికెందుకు మళ్ళీ ఇదొకటి మళ్ళీ. మళ్ళీ విచిత్రమేంటంటే ఈ మోహానికి అంతం లేదు. ఆ మోహం అంతా ఇంతా గాదు. నా పిల్ల అంటేనే నాకు మళ్ళీ మోహం. పక్కన వాడి పిల్ల అంటే నాకు మళ్ళీ మోహం లేదు. ఉండదు. ఇది నా పిల్ల నేను కన్నాను. ఇది నా పిల్ల నేను పెంచాను. లేదా కన్నాను, పెంచాను గాదు. ఇదిగో వీడిని పెళ్లి చేసుకున్నాను. మా ఇద్దరికి పిల్లలు లేవు గాబట్టి వీడిని నా కొడుకనుకుంటున్నాను. లేదా ఇదిగో వీడిని నా కూతురనుకుంటున్నాను. ఏదో వీడిని మా అమ్మని నా కొడుకనుకుంటున్నాను అని ఏదో రకంగా అనుకున్నంత వరకు మాత్రమే అదే పరిధిలో, అంతే గిరి గీసుకుని, అంత మాత్రమే ఉంటుంది మళ్ళీ ఆ మోహం. మళ్ళీ ఎక్స్‌టెండ్ అవ్వదు. పక్కన పిల్లలకి, పక్కన భర్తలకి, పక్కన భార్యలకి, పక్కన అమ్మలకి, పక్కన కుక్కలకి ఎక్స్‌టెండ్ అవ్వదది. నాది అన్నంత వరకే మాత్రమే ఉంటుంది. చాలా ఎక్స్‌ట్రీమ్‌లీ లిమిటెడ్ నాది. నాది మాత్రమే. పోనీ ఇంతే వాత్సల్యం ఉంటే ఉన్నది. ఇంతే వాత్సల్యము, ఇంతే మమకారము, ఇంతే వ్యామోహము, ఇంతే ప్రేమ, ఇంతే అనురాగం, ఇంతే వాటెవర్ దట్ స్టఫ్ ఈస్ ఉంటే ఉన్నది. అది ఇంక దేని మీద ఉంటదా? ఉండదు. నాది అనుకుంటేనే ఉంటుంది. నాది అయితేనే మాత్రమే అంత మోహము. నాది కాకపోతే ఐ డోంట్ రియల్లీ కేర్. నా కూతురు నవ్వింది నాకానందం. నా కూతురు తుమ్మింది నాకానందం. నా కూతురు ముక్కు గారింది నాకు ముద్దు. నా కూతురు బాత్రూమ్‌కెళ్ళింది నాకానందం. నా కూతురు బర్పింగ్ జేసింది అదో ఆనందం. నా కూతురు అన్నం తిన్నది నాకానందం. పక్కన వాళ్ళ కూతురు అన్నం తిన్నది, బాత్రూమ్‌కెళ్ళింది, తుమ్మింది, దగ్గింది, ముక్కు గారింది అవన్నీ నాకు పెద్ద అంత ఏమి పట్టించుకోను. నా కూతురు కింద పడ్డది. దానికి దెబ్బ తాకినా తాకపోయినా ఇంక నాకు ఇంకంతా ఎంతగా దిగులు. పక్కన వాడి కూతురు కింద పడితే అయ్యో! పడ్డావా లే అంటే లేపుతాం కావాలంటే మానవత్వంతో. కానీ మమత్వం ఉండదు. నాది అంటే మమత్వం. మిగిలిన వాళ్ళని చూడమా అంటే చూస్తాం. అది మానవత్వం జనరల్. దాంట్లో అంత మోహముండదు. అంత స్ట్రాంగ్ బలమైన పట్టు ఉండదు. దీంట్లో ఉంటుంది. ఇది బాగా పట్టుకునుంటుంది. అందుకని దీన్ని విడగొట్టడానికి ట్రై చేస్తున్నాం ఇప్పుడు మనము. ఓహ్! ఇంకొస్తుంది. వాళ్ళు కదిలితే ఆనందం. వాళ్ళు కూర్చుంటే, వాళ్ళు నిలబడితే, వాళ్ళు నవ్వితే, వాళ్ళు దగ్గితే, వాళ్ళు తింటే ప్రతి దానికి. మిగిలిన పనులన్నీ ఆపేసి ఇంక దీని అంటే పడడం. ఇంక వీటెమ్మడి ఇంక దీనితోటే ఉండడం. ఒక్కొక్క పని అందరు పిల్లలు పుట్టిన కొత్తలో అయితే మొత్తం అన్ని పనులు ఆగిపోతాయి ఎక్కడికక్కడ. సరే ఎనీవే. అయ్యో! ఎవరు లేరు గదా! నా మీద ఆధారపడి ఉన్నారు గదా! ఇది. ఇక్కడ ఈ గద్యంలో ఈ 9వ గద్యంలో ఏం జెప్పారో ఇది మోహపాశము. మోహం ఎట్లా కలుగుతుంది? నేను తప్ప ఎవరు లేరు గదా! నన్నే నమ్ముకున్నారు గదా! నేను లేకపోతే ఏమైపోతారు? అన్న ఆలోచన. ఇప్పుడు ఇంతవరకు నేనేం జెప్పాను? ఆ ఎదురుగా ఉన్న బాడీ ఏదున్నదో దాంట్లో దోషం లేదు. అది పిల్లి కూన కావచ్చు, జింక పిల్ల గావచ్చు, మీ సొంత పిల్ల గావచ్చు, ఏమైనా గావచ్చు. అదట్లా ఉంటుందంతే. దాని మీద మీకున్న మోహం అని చెప్పాను గదా! ఆ పాశము ఎట్లా ఏర్పడుతుంది అంటే, మీ ఆలోచన. మీలో ఆలోచన ఎట్లా కదులుతుంది? నాకు పుట్టిన బిడ్డ గదా! నేనే గదా దానికి తల్లిని. నేను కాక ఎవరు దానికి లేరు గదా! నేను కాదంటే ఎక్కడికి పోతుంది? తనింకెవరున్నారు చూసుకునేవాళ్ళు? నేను లేకపోతే పాపం అనాథైపోతుంది. నేనున్నాను గాబట్టి దానికన్నీ జూసుకోగలను అని ఏ ఆలోచన కలుగుతుందో అది పాశము. ఒకవేళ చేతనైతే దాన్ని మీరు అనలైజ్ చేయండి. నిజంగా గూడా వీళ్ళకి 60, 70, 80 ఏళ్ళొచ్చినాక గూడా వాళ్ళ పిల్లలకి 40, 50, 60 ఏళ్ళొస్తే గూడా అంతే మోహం ఎందుకుంటుంది అంటే
కావాలంటే చూసుకోండి. వీళ్ళకు పళ్ళూడిపోయి, కళ్ళు పనిచేయక, ఒళ్ళు వదులైపోయి, నడవడం కష్టంగా ఉన్న ముసలి వాళ్ళైనా సరే, వాళ్ళ పిల్లలు గూడా 60 ఏళ్ళు దాటి ముసలి వయసులోకొచ్చినా సరే, ఈ 90 ఏళ్ళు, 80 ఏళ్ళున్న ముసలమ్మలు, ముసలయ్యలు గూడా వాళ్ళని జూసుకుని, మా అమ్మాయికి ఏమీ తెలీదండి. అది చాలా అమాయకురాలండి అనుకుంటూ, వాళ్ళు వాళ్ళ సొంత పిల్లలుంటారు. 60 ఏళ్ల వాళ్ళు, వాళ్ళ సొంత పిల్లలుంటారు. వాళ్ళకి మనవళ్ళు ఉంటారు. మనవరాళ్ళు ఉంటారు. వాళ్ళకి భర్తలు ఉంటారు. భార్యలు ఉంటారు. వీళ్ళు ఈ వృద్ధ తల్లిదండ్రులు, ఆ వృద్ధ బిడ్డలకి అన్నం పెట్టడానికి ట్రై జేయడాలు. "నువ్వు కూర్చోవే, నువ్వు తిను. వాళ్ళు తింటారులే. వాళ్ళకి ఆకలేసినప్పుడు వాళ్ళు తింటారు. నువ్వు తినమ్మా. నీకసలే నీ ఆకలి నీకు తెలీదు. నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతే. చిన్నప్పటి నుంచి గూడా నేను తినమంటేనే నీకు తెలిసేది గాదు. తినమంటే విసుక్కుంటావు. తినకపోతే ఎట్లా అమ్మా? వాళ్ళందరూ తింటూనే ఉంటారు. నువ్వొక్కదానివే." వీళ్ళ ఎంత 60, 70 ఏళ్ళొచ్చి వీళ్ళ సంగతి వీళ్ళు చూసుకోలేరు. అయినా సరే వాళ్ళకి. ఎందుకంటే ఇవే కారణము. వాళ్ళకెవరు లేరు. నా పిల్లలకి అప్పటికి గూడా వాళ్ళ పిల్లలు 60 ఏళ్ళైనా సరే, వాళ్ళ తల్లిదండ్రులకి 90 ఏళ్ళైనా సరే, నేను నా బిడ్డ కదా! నేను తల్లిని గదా! నేను తండ్రిని గదా! నేను చూసుకోకపోతే వాళ్ళనెవరు చూసుకుంటారు? అప్పటికి కూడా అనిపిస్తుంది నేను విచిత్రం. ఏంటో విచిత్రం. పోనీ 60, 70 ఏళ్ళు వదిలిపెట్టు. 30 ఏళ్ళు. వాళ్ళు 30 ఏళ్ల వయసు మంచి బలిష్టంగా ఉంటారు. 30, 35 ఏళ్ళు బాగా బలంగా, దృఢంగా ఉంటారు. టైంకి తింటారు, తిరుగుతుంటారు, ఆడుకుంటుంటారు, ఉద్యోగాలు చేస్తారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లల్ని కంటుంటారు, అన్నీ చేస్తుంటారు. వీళ్ళ తల్లిదండ్రులుంటారు 50, 60 ఏళ్ల వాళ్ళు. "నువ్వు తినరా, నువ్వు అట్లా తిండి మానేసి అట్లా తిరుగుతుంటావు. వచ్చి కూర్చో కొంతసేపు, అలసిపోతావు" అని చెప్తారు. వాళ్ళకి 30 ఏళ్ల వాళ్ళకి గూడా వీళ్ళు చెప్తూనే ఉంటారు. ఎందుకు? నాది, నాది నేను లేకపోతే ఎవరు లేరు. నేనే గదా తల్లిని, తండ్రిని. మొత్తం అంతా నేనే గదా! నేను జూసుకోకపోతే వీళ్ళని జూసుకునేవాళ్ళు లేరు గదా! వాడుంటాడు. వాడికి 30, 35 ఏళ్ళు వాడి భార్యకి గూడా అంతే ఉంటాయి. వాళ్ళ భార్య పాపం ముద్దు ముద్దుగా వాడికి అన్నం బెడుతుంటుంది. వాడి భార్యకి ముద్దు ముద్దుగా అన్నం కలిపి నోట్లో బెడుతుంటాడు. అయినా సరే, నేను లేకపోతే నా కొడుక్కి అన్నం బెట్టేవాడు లేడు. నేను లేకపోతే నా కూతురికి అన్నం బెట్టేవాడు లేడనుకుంటూ తిరుగుతారు వీళ్ళు. ఈ ఆలోచన పాశము, ఇవన్నీ దారాలు. ఈ దారాలతో బలమైన, దృఢమైన తాడు తయారవుతుంటుందక్కడ. ఒకవేళ మీరు ఈ పాశాన్ని వదులు జేసుకోవాలంటే, ఈ ఒక్కొక్క తాడు ఏదున్న ఆ తాడులో ఉన్న ఒక్కొక్క దారం తీయండి. మీ బిడ్డలకి 30 ఏళ్ళొచ్చిన తర్వాత గూడా మీరు అన్నం బెట్టడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళకేమో నేను మంచి చెడు చెప్పాలి, వాళ్ళు నన్నడగాలి, నన్ను సలహా అడిగి నేను చెప్తే వాళ్ళు చెయ్యాలి. ఇవన్నీ ఆలోచనలు బెట్టుకున్నారంటే అవన్నీ దారాలు పేనుకుని పెద్ద దృఢమైన తాడు తయారైందక్కడ అని అర్థం జేసుకోండి. ఒక్కొక్క దారం తీయాలి మీరు. ఆ తాడు ఎట్లా కట్ జేస్తామనుకుంటున్నారు? ఆ బంధము ఎట్లా కట్ జేద్దామనుకుంటున్నారు? అది మామూలు తాడు గాదు. ఇదిగో ఇట్లాంటి ఆలోచనలన్నీ నేను బెట్టకపోతే వాడు తినడు. నేనేదైనా చెప్తే వాడు వింటాడు. లేతే వినాలి. వాడు నన్నేదైనా సరే అడిగే చేస్తాడు. వాడికి నేనే గదా ఉన్నది. నేను వాడి అమ్మను గదా! వాడి నాన్నని గదా! నేను ఒకవేళ పోతే వాడేమైపోతాడు? వాడేమైపోయేది? 30 ఏళ్ళ వాడు. నువ్వు లేకపోతే వాడేమైపోతే గుండ్రాయిలాగా ఉంటాడు వాడు. నువ్వు లేకపోతే 30 ఏళ్ళ వాడు గాదు. 3 ఏళ్ళ వాడైనా సరే నువ్వు లేకపోతే ఏమైతాడు? వాడి ప్రారంధం ఉన్నంత వరకు వాడు ఉంటూనే ఉంటాడు. నువ్వుంటే ఏంటి? ఊడితే ఏంటి? కానీ మాత్రం నేను లేకపోతే వాడేమైపోతాడు? ఇక్కడ జింక పిల్లయినా సరే, మన భరతుడు లేకపోతే జింకేమయ్యేది? ఆ నీళ్ళలో నుంచి తీసుకొచ్చాడు, బయట పెట్టాడు. ఆ పాటికి కొంచెం గడ్డేమైనా పెట్టాడు. అది కొంచెం లేచింది. కావాలంటే నీకు ఓపికుంటే వేరే జింకల దగ్గరికి తీసుకెళ్ళి వదులు. లేదా దాన్ని అట్లా వదిలిపెడితే అది దాని యూథం ఎక్కడున్నదో, దాని గుంపెక్కడుందో అది చూసుకొని వెళ్తుంది. దాని సంగతి అది చూసుకుంటుంది. దాని ప్రారంధాన్ని బట్టి అది బ్రతికుంటుంది. దాని గడ్డది తింటుంది. దాని జీవితం అది జూసుకుంటుంది. నీకెందుకు? ఆ సమయానికి మానవత్వంగా నువ్వు దాన్ని ఆ నీళ్ళలో నుంచి బయటకి తీసుకొని రా. దానికి అప్పటికి చేయవలసిన సేవ ఏమైనా ఉంటే చెయ్యి మానవత్వంగా, నీ ధర్మంగా. నీ కళ్ళ ముందు జరిగింది గాబట్టి, చూసావు గాబట్టి, భూతదయ అవసరం గాబట్టి చూపించు. ఆ తర్వాత అది లేచి నిలబడ్డది దాని కాళ్ళ మీద అది గడ్డి తినుకుంటూ పోతూ ఉన్నదంటే దాన్ని జాగ్రత్తగా కొంచెం అల్లంత దూరం పోయిందాకా చూడు. ఇంక చివరిదాకా దాని లైఫ్ మొత్తం నువ్వే చూస్తానని నువ్వు కంకణం కట్టుకొని కూర్చుంటివా?
నీ గురించి ఏం జేసుకుంటావు నువ్వు? అనాత్మలన్నీ నువ్వు గాని విషయాలన్నీ నువ్వు పట్టించుకున్నావంటే నువ్వేమైపోతావు? నీ ఆత్మ ఏమైపోతుంది? నువ్వు జారిపోవు? అనాత్మలతో బంధం బెట్టుకుంటే నువ్వేమైపోతావు? చెప్పు? ఈ మాటంటే చాలా కష్టమనిపిస్తుంది వినేవాళ్ళకు. ఈ మాట వినాలంటే గూడా, నాకు తెలిసిన వాళ్ళకి నేను సహాయం చేస్తాను. నా వాళ్ళందరిని నేను చూసుకుంటాను. ఎవరికీ కష్టం గాకుండా ఉండేట్టు చూస్తాను. నా భార్యను, భర్తను, నా బిడ్డల్ని కన్నాను గాబట్టి, పెంచాను గాబట్టి, పెళ్లి జేసుకున్నాను గాబట్టి, ఇంకేంటో జేశాను గాబట్టి, వాళ్ళందరిని చూసే బాధ్యత నాకుంది అనంటే, అవన్నీ నీ బాధ్యతలు గాదు. పెళ్లి చేసుకున్నావు సరే, నీ భార్యను గాని, నీ భర్తను గాని బతికున్నంత వరకు చూడవలసిన బాధ్యత నీది లేదు. మీ ఇద్దరూ ఈక్వల్‌గా గృహస్థ బాధ్యతల్ని ఎంతవరకో అంతవరకు నిర్వర్తించి, తర్వాత నీ సంగతి నువ్వు చూసుకో. బిడ్డల్ని గూడా కొంత దారికొచ్చిందాకా పెంచుతావు. తర్వాత వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు. ఇంక నీ సంగతి నువ్వు చూసుకో అని చెప్తే, పెద్ద అధర్మం చెప్పినట్టు, అన్యాయపు మాట జెప్పినట్టు, వినరాని మాట జెప్పినట్టు అనిపిస్తుంది. వినబుద్ధి కాదు. ఒకవేళ నేను ఎవరికైనా సరే, పిల్లలనైనా సరే ఎంతవరకు పెంచుతావో, వాళ్ళకి ఎంతవరకు మంచి చెడు నేర్పిస్తావో, ఎంతవరకు అన్నం కలిపి నోట్లో బెడతావో, ఎంతవరకు వాళ్లకు సలహాలన్నీ జెప్తావో, ఎంతవరకో అంతవరకే. కొంతవరకు. వాళ్లకు బుద్ధి, జ్ఞానం కలుగుతూ ఉన్నది. వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోగలుగుతున్నారంటే, నీ సంగతి నువ్వు చూసుకో ఇంక వాళ్ళనొదిలిపెట్టి అని చెప్పాననుకోండి, ఇది అధర్మంలాగా అనిపిస్తుంది. ఒకవేళ నేను అట్లా అయితే ఎట్లా? వాళ్ళెంత పెద్దవాళ్ళైనా సరే, తల్లిగా నువ్వు లేదా తండ్రిగా నువ్వు వాళ్ళకి చేయవలసింది చెయ్యాలి గదా! పెద్దవాడివి లేదా పెద్దామెవు నువ్వున్నావు గాబట్టి వాళ్ళకి సలహా చెప్పాలి గదా! 60, 70 ఏళ్ళొచ్చాయి గాబట్టి వదిలిపెట్టేస్తావేంటి? నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు గదా! వాళ్ళకి మరి మంచి చెడు చెప్పాలి, దారి చూపించాలి. మరి నువ్వు గూడా వాళ్ళకి ఉండి అన్ని పనులు చేయించాలి గదా! మరి ఆ రకంగా పిల్లల్ని వదిలేస్తామా? పిల్లలు చిన్నబుచ్చుకోరు. నువ్వున్నావు గాబట్టే ఇంత కొండంత అండ. వాళ్ళెంత ధైర్యంగా ఉంటారు. నువ్వు లేకపోతే నీ పిల్లలు వాళ్ళకి 60, 70 ఏళ్ళొచ్చినా సరే, నువ్వున్నావు గాబట్టే వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. నువ్వు లేపోతే వాళ్ళెట్లా దిగులు పడరు అని చెప్పాననుకోండి, ఇదంతా ధర్మం అనిపిస్తుంది. ఎందుకనిపిస్తుంది? బికాజ్ ప్రపంచం మొత్తము ఆత్మకి వ్యతిరేకంగా నడుస్తూ ఉంటుంది. అపోజిట్ డైరెక్షన్‌లో 180 డిగ్రీస్‌లో నడుస్తుంటుంది. ప్రపంచంలో ధర్మమంతా అధర్మంగా, అధర్మమంతా ధర్మంగా కనిపిస్తూ ఉంటుంది. దాని పేరే పాఖండ మతము. పోయిన వారం గూడా ఈ మాట అన్నాను. ఇప్పుడు దానికి అర్థం చెప్తాను. పాఖండము అంటే పాతి రక్షతీతి అని ఏదైతే కాపాడుతుందో, ఏదైతే రక్షిస్తుందో, దాన్ని ఖండించే మతమేదున్నదో, ఏదైతే కాపాడుతూ ఉంటుందో, పాలిస్తుందో, మనల్ని పోషిస్తుందో, మనల్ని ఉద్ధరిస్తుందో, అటువంటి జ్ఞానాన్ని ఖండించే మతము పాఖండము. జ్ఞానం గురించి నువ్వు విచారణ చెయ్యి. ఆత్మ గురించి విచారణ చెయ్యి. నీ గురించి నువ్వు ఆలోచన చెయ్యి. అనాత్మల్ని పట్టుకొని కూర్చోకు. ఆ బంధాలు బంధాలవి. ఆ బంధాలను నువ్వు తెంపో. జ్ఞానమన్న అసితో, కత్తితో ఆ బంధాలను నువ్వే ఛేదించు అని భగవద్గీత మొత్తం పద్యాలన్నీ చదువుతారు. మొత్తం భగవద్గీత పద్యాలన్నీ చదువుతారు. మొత్తం బట్టి గొట్టి అప్పజెప్తారు. కావాలంటే భాష్యాలన్నీ చదువుతారు. దానికి అర్థాలు గూడా చెప్తారు. కానీ మాత్రము వదిలిపెట్టు బంధము అంటే మాత్రము విలవిల్లాడిపోతారు. విలవిల్లాడిపోతారు. చెయ్యాలంటే భయపడతారు. ఎందుకు అంటే ఈ భయము మీది గాదు. ఆ విలవిల్లాడే తత్వము మీది గాదు. ఆ బంధాలు తగిలించుకున్నది మీరు గాదు. అది మొత్తం అనాత్మ, మాయా, మీకు సంబంధం లేని విషయము. ఎంతవరకో అంతవరకే చేసి దూరంగా ఉండగలిగితేనే మీ స్థితిని మీరు చేరుకోగలరు. అంతకంతకు జారిపోతూ ఉన్నారు అంటే ఎంతకు మీ స్థితిని చేరుకోలేరు. అంతగా మీకు దూరమైపోతారు. కాబట్టి ఇది ఒక్కొక్క దారం, ఒక్కొక్క దారము అయ్యో! అందరికీ దూరమయ్యి నాతో పాటే ఉన్నారు గదా! నా కొడుకు గదా! నా కూతురు గదా! నేనే తల్లిని గదా! తండ్రిని గదా! నేను తప్ప ఏది లేదు గదా! ఏదో నా అదృష్టం కొద్దీ నాకు ఈ బిడ్డగా కలిగింది గదా! ఇదిగో వీడు నన్నే నమ్ముకొని ఉన్నాడు గదా! నేను తప్ప ఎవరు లేరు గదా!
నేను పాలన, పోషణ చేయకపోతే వీడిని చూసేవాళ్ళెవరు గదా! అని ఇప్పుడు నేను అప్పటినుంచి చదువుతున్నవేవున్నాయో కదా! 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 అనుకుంటూ అవన్నీ దారాలు. ఈ దారపోగులన్నీ కలిసి, కలిసి పేనుకుని, పేనుకుని, పేనుకుని పెద్ద దృఢమైన తాడు తయారవుతుంది. అంబిలికల్ కార్డ్ దాన్ని కొయ్యడం చాలా కష్టం. పైగా ఇంకా ధర్మాలంతా ఇంతా గాదు. పాఖండ ధర్మాలన్నీ. కాబట్టి శరణు కోరిన వాళ్ళని ఉపేక్షించడము దోషం గదా! అవును. నిజము. ఎవరైనా నిన్ను ఆశ్రయిస్తే నువ్వు వాళ్ళని ఉపేక్షించడము దోషము, తప్పు, చెయ్యరాదు. భూత దయ ఉండి తీరాలి. మనిషిగా నువ్వు చెయ్యవలసింది చెయ్యాలి. ఎంతవరకు? మనిషిగా మానవత్వంతో నువ్వెంత చెయ్యాలో అంత చెయ్యాలి. ఆ జింకకి ఎంత చెయ్యాలో అంత చెయ్యాలి. తర్వాత దాని దారి చూసుకొని వెళ్ళిపోయేట్టు నువ్వే ప్రయత్నం నీ సంగతి నువ్వు చూసుకోవాలి. అంతేగాని చివరి దాకా దాన్నెత్తుకొని తిప్పుతాను, దాని గుండెల మీద ఎత్తుకొని తిప్పుతాను, ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాను, పడుకోబెట్టుకుంటాను, దానికి అన్నం పెడతాను, గడ్డి పెడతాను, ఇంకేంటో చేస్తాను, దాని ప్యాడ్ ఎత్తుతాను, లేకపోతే మలం తుడుస్తాను, లేకపోతే డైపర్ చేంజింగ్ చేస్తాను. ఎంతకాలం చేస్తావు? ఎంతకాలం చేస్తావు? నిన్ను నువ్వు పోగొట్టుకుంటే పర్వాలేదా? గురుతరమైన స్వార్థము, ఆత్మార్థం, పరమార్థం వద్దు. అది పోయినా పర్వాలేదా? పోయినా పర్వాలేదని చెప్తారు వాళ్ళు. ఈ ప్రపంచ మార్గంలో ఉన్నవాళ్ళు ఆశ్రయించిన వాళ్ళని ఉపేక్షించరాదవును. కానీ ఎంతవరకు ఆశ్రయము? ఇంక ఎల్లకాలము నిన్ను నువ్వు నీ ఆత్మాశ్రయం వదిలిపెట్టి, ఎల్లకాలం చెయ్యమని చెప్పిందా శాస్త్రము? అదే చెప్పిందా శాస్త్రము? జ్ఞానాశితో ఆ బంధాల్ని ఛేదించుకోమని గాదు చెప్పింది శాస్త్రము? గురుతరమైన స్వార్థము, పరమార్థం వదిలిపెట్టి ఏమి చెప్పింది శాస్త్రం నీకు? నీ స్వధర్మం చెయ్యి. నువ్వు ఆత్మధర్మం గురించి నువ్వు ఆలోచన చెయ్యి. పరధర్మాలన్నీ చేస్తే అవి భయం కలిగిస్తాయి. భయావహం అని చెప్పలేదు శాస్త్రం? శాస్త్రం చెప్పింది నీకేమర్థమైంది? శాస్త్రం నీ ఇష్టం వచ్చినట్టు చదువుకొని పెడార్థాలన్నీ చెప్పి నీ ఇష్టం వచ్చిన విధంగా వాటిని అన్వయం చేసుకుని నీకిష్టం వచ్చినట్టు. నీకిష్టం వచ్చినట్టు వాటిని అన్వయం చేసుకుని శాస్త్రాలన్నింటినీ మార్చుకుని చూసుకుంటావా? ఎవరైనా ఒకవేళ శాస్త్రాన్ని అనుసరించి బంధాలకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే వాడిని గూడా ఇందులోకి ఈడవడానికి ట్రై చేస్తావా? ఎవరైనా నీ కూతురు ఒకవేళ, నీ కొడుకు ఒకవేళ ఈ భాగవతాలు ఇవన్నీ చదువుతూ, భగవద్గీతలు చదువుతూ ఎంతో కొంత ఈ బంధాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే, వాళ్ళ సొంత తల్లులు, తండ్రులు, వాళ్ళ సొంత భార్యలు, భర్తలు గూడా పిల్లల్ని చూసుకోకపోతే ఎట్లా? ఎంతసేపు నీ చదువు నువ్వు చదువుకుంటావా? నువ్వు కూర్చొని నీ భగవద్గీతలు అవన్నీ చదువుకుంటూ, నీ భాగవతాలను చదువుకుంటూ ఇంట్లో ఏమి పట్టించుకోకుండా ఉంటే ఎట్లా? పెళ్లి చేసుకుందెందుకు? పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు, చూసుకోవద్దు వాళ్ళని అని బెదిరిస్తారు. ఈడుస్తారు అందులోకి. పైగా ధర్మాలన్నీ చెప్తారు వాళ్ళు. అన్ని ధర్మాలు చెప్తారు. వాళ్ళు గూడా ఒక్క ధర్మం తగ్గించరు. వాళ్ళు గూడా ప్రపంచ ధర్మాలు చాలా చెప్తారు. పెళ్లి చేసుకున్నావు, వదిలిపెడతావా భార్యని, భర్తని, పిల్లల్ని, ఇల్లు అన్నీ వదిలిపెట్టేస్తావా? ఏమి పట్టించుకోవా? నీ సంగతి నువ్వు స్వార్థం చూసుకుంటావా? ఎంతసేపు నీ స్వార్థమే నువ్వు చూసుకుంటావా? మమ్మల్ని పట్టించుకోవా? అని అడుగుతారు. ఇది నీకు ధర్మమేనా? మరైతే పెళ్ళెందుకు చేసుకున్నావు? అయితే మరి పిల్లలెందుకన్నావు? అని కూడా వాళ్ళు చాలా రెట్టించి అడుగుతారు. చాలా ధాటిగా అడుగుతారు. ధర్మం చూపించి అడుగుతారు. ఒకవేళ నీకు నీ ధర్మమేంటో సరిగ్గా తెలియకపోతే వాళ్ళు చెప్పింది నిజమని నమ్మావంటే ఏమైపోతావు? వాళ్ళు చెప్పేవన్నీ గూడా నిజంగా ధర్మాలుగా కనిపిస్తాయి. వాళ్ళు చెప్పేవన్నీ గూడా నిజంగా ధర్మాలుగా వినిపిస్తాయి. వాళ్ళు గూడా చాలా ధర్మాల్ని కోట్ చేస్తారు. యాక్చువల్‌గా కోట్ చేసి చూపిస్తారు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కావాలంటే. పెద్దవాళ్ళందరిని చూపిస్తారు. ఇంతకుముందు వాళ్ళు ఆచరించిన వాళ్ళందరిని చూపిస్తారు. అయితే నీ ధర్మమేంటో నీకు సరిగ్గా అవగాహన లేదంటే మాత్రం ఈడ్చేస్తారు. ఎవరు ఈడ్చేసేది? నీ సొంత అమ్మ, నీ సొంత నాన్న, నీ సొంత భార్య, నీ సొంత భర్త, నీ సొంత బిడ్డలు గూడా ఈడ్చేస్తారు. నువ్వు స్వార్థపరుడివి అని నిన్ను దయతోటే పాపం. వాళ్ళ ఉద్దేశంలో దయతోటే నిన్ను మంచి మార్గంలో పెడుతున్నామనుకుని చాలా గిల్ట్ ట్రిప్పింగ్ చేస్తారు. చాలా గిల్ట్ ట్రిప్పింగ్ జేస్తారు. నువ్వు తప్పు చేస్తున్నావు. నువ్వు నీ పాటికి కూర్చొని భాగవతాలు, భగవద్గీతలు అవన్నీ చదువుకుని ఇల్లు అవన్నీ పట్టించుకోకపోతే చాలా తప్పు చేస్తున్నావు. అట్లా చెయ్యరాదు అని
వాళ్ళు నీకు మంచి చెడు చెప్పి ధర్మాలన్నీ బోధ చేస్తారు. నీ ధర్మమేంటో, నీ ఆత్మధర్మమేంటో, నీ స్వార్థమేంటో, గురుతరమైన పరమార్థమేంటో నీకు సరిగ్గా అవగాహన లేకపోతే ఏమైపోతావు? కనీసం దానికోసమైనా బంధం తొలగించుకోవడం తర్వాత చూద్దాము. ఆ బంధాన్ని ఛేదించుకోవాలి అంటే జ్ఞానమన్న కత్తి, ఒక చాలా దృఢమైన, బలమైన తాడున్నదనుకోండి. మీరు 2 చేతులతో పట్టుకోవడానికి కూడా రాకుండా ఉన్నంత ఏదో ఒక ఏనుగు తొండమంత లావుగా ఉన్న, ఎంతో పొడుగ్గా ఉన్న ఒక తాడున్నదనుకోండి. దాన్ని కత్తితోటి లేదా పోనీ పెద్ద రంపమే అనుకోండి. దాంతోటి కొయ్యడానికి ట్రై చేస్తే గూడా ఎంతసేపు పడుతుందనుకుంటున్నారు? ఒక్కొక్క పోగు కొయ్యాలి గదా! ఒక్కొక్క పోగు, దారపు పోగుని కోస్తూ కూర్చోవాలి. ఈలోగా మీరు మళ్ళీ అటు ఇటు చూసారంటే కొత్త ఇదేమో మామూలు భౌతికమైన ప్రపంచంలోని జడ పదార్థమా ఈ తాడు? మామూలుగా ప్రపంచంలోని తాడు మీరేదో రంపమో, కత్తో, చాకో తీసుకొనొచ్చి కోసుకుంటూ కూర్చున్నారంటే ఎప్పటికో ఒకప్పటికి తెగుతుంది. ఈ తాడు అట్లా గాదు. మీరొక వైపు తెంపుతూ ఉంటే ఇంకో వైపు కొత్త కొత్త దారాలు, కొత్త కొత్త దారపు పోగులు పీటలు పడుతూనే ఉంటాయి. మళ్ళీ యాడ్ అవుతూనే ఉంటాయి. తెలుస్తున్నదా? ఆయన జ్ఞాన అసితో ఆ బంధాన్ని కట్ జేయని జెప్పాడు. పెద్ద మ్యాజిక్ లాగా జరిగిపోయినట్టు జెప్పాడు. ఒక పద్యంతోటి మన గురువుగారు భగవద్గీతలో. నిజంగా ఎటువంటి ఎంత పదునైన జ్ఞానం గావాలి, ఆ కత్తి ఎంత పదునుగా ఉండాలి, నువ్వు ఎంత దృఢంగా, బలంగా కత్తి బానే ఉన్నా గూడా, నీలో బలం లేకపోతే నువ్వు బలహీనంగా ఉన్నావు అంటే ఎట్లా కోస్తావు దాన్ని? నీలో ఆ జ్ఞానమన్న బలముండాలి. ఆ జ్ఞానం కత్తిలాగా పట్టుకుని నువ్వు దాన్ని కొయ్యాలి. అది ఎంతో కాలం పడుతుంది. ఒక్కొక్క పోగు కొయ్యాలి. మళ్ళీ కొత్త దారపోగులు అందులో యాడ్ అవ్వకుండా జూసుకోవాలి. చాలా జేయవలసి ఉంటుంది. ఇంత చెయ్యాలి అంటే అసల పరమార్థమేంటో నీకు ముందు తెలియాలి. ఆ పరమార్థమేంటో తెలీదు. ప్రపంచార్థాలను మాత్రం ప్రపంచంలోని పదార్థాలు బాడీస్ మాత్రం జూసుకుంటావు. ఇవి నావంటావు, మమకారం పెంచుకుంటావంటే, పరమార్థం పోగొట్టుకుని కూర్చున్నావు. నీవి కానివి, నువ్వు కానివన్నీ తగిలించుకుని ఉన్నావు. ఒక్కటి గూడా నువ్వు గాదు. ఒక్కటి గూడా నీవి గాదు. మమకారం, మమకారం అంటూ ఉన్నావు గదా! అనుబంధాలు, ఆత్మీయతలు అనుకుంటూ ఏవేవి నువ్వు తగిలించుకొని కూర్చున్నావో అంత బూటకము, అంత నాటకము, అంత మాయ. కనీసం ఇది అర్థం జేసుకో. నీకు లేవు. ఉన్నాయనుకుంటున్నావు. ఉన్నాయని అనుకుంటేనే వాటిని కత్తి తీసుకొని రా, కోసుకుంటూ కూర్చో అని జెప్పేది. లేవు అని తెలుసుకున్నావంటే కత్తి లేదు, కోసేది లేదు. ప్రయత్నం చెయ్యకపోతే జరిగేది గాదిది. చాలా జాగ్రత్తగా చేయవలసిన విషయము. అదిగో ఆ బాడీస్ కూర్చుంటే నేను కూర్చుంటాను, అవి తింటే నేను తింటాను, అవి తినకపోతే నేను ఏడుస్తాను. వాటితో పాటే నా జీవితం అనుకుంటాను అని ఎంతగా మైమరచిపోతూ ఉంటారో తల్లిదండ్రులు, ఎంతగా మమత్వం పెంచుకుంటారో, అది యాక్చువల్‌గా మంచిదనుకుంటారు. ఆ స్నేహం అంటే మీ జిడ్డు పైగా. స్నేహం అంటే జిడ్డు, అది అంటుకున్నదంటే వదలదు. బద్ధము. అది అంతటి బద్ధము. హృదయాన్ని పట్టుకున్నదది. హృదయంలో ఉన్నదది. బయట లేదు. మీరు చూస్తూ ఉన్న కూతురు బాడీ, కొడుకు బాడీ, భార్య బాడీ, భర్త బాడీ, అమ్మ బాడీ, కుక్క బాడీ, పిల్లి బాడీస్‌లో లేదది. ఈ మోహము మీలో ఉన్నది. మీలో ఉన్న మోహాన్ని మీరే నిగ్రహించవలసి ఉన్నది. అది చెప్పినట్టు మీరే ఆ మోహానికి లోబడి గాదు. మీరే దాన్ని ముందు ఐడెంటిఫై చేస్తే ఏమైనా జేయొచ్చు. నిజంగా లేదది మాయ. మృగమది. మృగతృష్ణ అది మాయ. అది నిజంగా లేదు. ఎండమావి లాంటిదది. ఇంకా దాన్ని బయటికి తీసుకొని వెళ్ళి దానికేమైనా అయితుందని భయపడ్డము. దాన్ని ఇంట్లో బెట్టుకుని చూసి చూసి మురిసిపోవడము. దానికేమి కాగూడదు అని అదే పనిగా ఆశీర్వచనాలన్నీ చేస్తూ ఉండడము. శతాయుష్మాన్ భవ అనుకుంటూ ఇంక నువ్విట్లా పడుంటావు ఇట్లానే నూరేళ్ళు. ఇంక ఆ బాడీస్ గూడా అట్లనే నూరేళ్ళు పడుంటాయి. ఇంక ఒక్క బాడీ గూడా ఇందులో నుంచి మోక్షం అవసరం లేదు. నువ్వు కోరుకోవు మోక్షము. ఆ బాడీస్‌కి గూడా కోరవు మోక్షము. ముముక్షో భవ అని ఎక్కడైనా విన్నారా? ముముక్షో భవ.
ముముక్షు భవన్ ఉంటుంది యాక్చువల్ విచిత్రం. ముముక్షు భవనమే భవనానికైనా ముముక్షు అని పేరుంటుంది గానీ, చిరంజీవ, దీర్ఘాయుష్మాన్ భవ గాదు. ముముక్షో భవ, ముక్తో భవ అని ఎవ్వరైనా ఒక్కళ్ళైనా ఎక్కడైనా ఆశీర్వదిస్తారా? ఆహా! ఎప్పుడు జూసినా ఇట్లానే ఉండు, తగులుకునుండు, ఇంకొక బాడీని తగులుకోనుండు, ఆ బాడీని వదిలిపెట్టకుండా ఉండు. అసలు నీ బాడీని గూడా నువ్వు వదిలిపెట్టకుండా దాన్ని ఆ బాడీని అట్లనే అంటబెట్టుకొని ఎల్లకాలం పడుండు. ఇంక కొన్ని కొత్త బాడీస్ పుట్టిస్తూ ఉండు. ఆ బాడీస్ పుట్టిన బాడీస్ గూడా ఎల్లకాలం అట్లా పడుండు. ఇవే ఆశీర్వచనాలు. మొత్తం ప్రపంచం ఆత్మకి ఎంత విరుద్ధంగా నడుస్తూ ఉంటుందో. ఇవా ఆశీర్వచనాలు. అది కనిపించకపోతే ఇంక ఉద్వేగాలు. ఏవో డబ్బులన్నీ పోయినట్టు, ఏవో పోగొట్టేసుకున్నట్టు, ఇంక దుఃఖపడిపోవడాలు. ఇట్లా ఉంటుంది పరిస్థితి. సరే ఏం చేస్తాము? ముందైతే విచారణ కనీసము చేయదలుచుకున్న వాళ్ళు మొదలుపెట్టండి. వద్దనుకున్న వాళ్ళకి పర్వాలేదు. ఆ బంధాల్లో ఉంటే నష్టం లేదు. మంచిసు. కానీ బంధం వద్దు. బయటపడతాను, మోక్షం కావాలని ఎవరైనా కోరుకుంటే వాళ్ళ కోసము. ఇది మొత్తము చెప్తూ ఉన్నది కేవలము బంధాల్లో నుంచి బయటపడాలి అన్న కోరికతో ఎవరున్నారో వాళ్లకు మాత్రమే. బంధం బాగుంది, ఇంకా కావాలి అనుకునే వాళ్ళు కథగా వినొచ్చు, లేతే మానుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అయితే కానీ కథగా వినడం గాదు. అసలు దీన్ని సాధిస్తాను ఇక్కడ చెప్తూ ఉన్నదాన్ని అదే విధంగా జ్ఞానమన్న కత్తితో ఈ బంధాన్ని కోస్తాను, ఛేదిస్తాను అని ఎవరైనా కోరుకుంటూ ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే, వాళ్ళని మనసులో బెట్టుకుని మాత్రమే, వాళ్ళను ఉద్దేశించి మాత్రమే చెప్తానింక మిగిలిందంతా గూడా. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. మళ్ళీ కలిసి కూర్చొని మళ్ళీ ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. శుభం భవతు.